హాయ్ ఫ్రెండ్స్, మీరు మీ భాగస్వామితో కొన్ని రకాల అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది. అలాంటి కొన్ని రకాల అబద్ధాలు చెప్తే మీ మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. ఎందుకంటే కొన్ని రకాల అబద్ధాలు మీ బంధాన్ని బలోపేతం చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా మీ సంబంధాన్ని అద్భుతంగా ప్రభావితం చేస్తాయి. ఏ రిలేషన్షిప్లో అయినా ప్రేమ అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. మరి అటువంటి పరిస్థితిలో సంబంధం బలంగా ఉండటానికి భాగస్వామికి ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకూడదు అని చాలామంది ప్రేసి ప్రియులు ప్రమాణాలు చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో కొన్నిసార్లు నిజం మాట్లాడటం మీ సంబంధంపై భారం ఏర్పరుస్తూ ఉంటుంది. భాగస్వామి యొక్క నమ్మకాన్ని కాపాడుకోవటానికి రిలేషన్లో నిజాయితీ అనేది చాలా ముఖ్యం. దీని కారణంగానే ప్రేయసి ప్రియులు ఎల్లప్పుడూ తమ భాగస్వామితో నిజాయితీగా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ కొన్ని రకాల అబద్ధాలు మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు అబద్ధం ఆడటంలో తప్పే ఉంది? మీ ప్రేమను మరింత పెంచేలా చేస్తాయి. అంతేకాకుండా మీ సంబంధాన్ని కూడా అద్భుతంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ తీయని అబద్ధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాటి సహాయంతో మీరు మీ బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు. మీరు మీ ప్రేమలను పెంచుకోవచ్చు. జంటలో ఒకరు కొన్నిసార్లు తమ భాగస్వామి పట్ల ప్రేమతో మక్కువతో కొన్నిసార్లు వంటలు చేస్తూ ఉంటారు. అయితే వారు వండిన ఆహారం బాగా లేకపోతే మీరు ఆహారం బాగాలేదు అని అనడం కాకుండా ఆహారం చాలా బాగుంది అని ప్రశంసలు ఇవ్వడం ద్వారా మీ భాగస్వామిని సంతోషపెట్టవచ్చు. దీని ద్వారా మీ భాగస్వామి యొక్క కృషి వృధా అవ్వదు. మీ నుండి ప్రశంసలు విన్న తర్వాత మీ భాగస్వామి ముఖంలో మనోహరమైన చిరునవ్వు కూడా కనిపిస్తూ ఉంటుంది. తరచుగా జంటలు తమ భాగస్వాములను సంతోషపెట్టడానికి, ఆశ్చర్యపరచడానికి ఒకరికి ఒకరు ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో కొంతమంది తమ భాగస్వామికి సర్ప్రైజ్ గిఫ్టులు కూడా ఇస్తూ ఉంటారు. అయితే చాలాసార్లు ప్రేసి ప్రియుల్లో ఒకరు తమ భాగస్వామి ఇచ్చే గిఫ్టులను కొన్నిసార్లు ఇష్టపడరు. కానీ ఈ విషయంలో నిజం మాట్లాడటం మీ భాగస్వామిని బాధ పెడుతుంది. అందువల్ల భాగస్వామి బహుమతిని సంతోషంగా అంగీకరించండి. భాగస్వామి ఇచ్చిన బహుమతిని అభినందించడం మర్చిపోవద్దు. ఇది మీ భాగస్వామికి చాలా మంచి అనుభూతిని కలిగిస్తుంది. కొన్నిసార్లు భాగస్వాములు కొత్త దాన్ని ప్రయత్నించాలని కోరుకుంటూ ఉంటారు. అటువంటి సమయంలో భాగస్వామి యొక్క కొత్త దుస్తులు, కొత్త హెయిర్ స్టైల్ చూసి మీరు నవ్వకూడదు. ఎందుకంటే దీని కారణంగా మీ భాగస్వామి చెడుగా భావించవచ్చు. కాబట్టి భాగస్వామిని ఎగతాళి చేసే బదులు వారి మార్పును అభినందించండి. అలాగే మీరు వారికి ప్రేమతో కొన్ని సలహాలు ఇవ్వండి. చాలాసార్లు కొందరు భాగస్వామి యొక్క కొత్త నిర్ణయాలను ఇష్టపడరు. జంటల్లో ఒకరు ఈ నిర్ణయాలను ఆలోచించకుండా ప్రతిస్పందిస్తూ ఉంటారు. కాబట్టి మారడం వంటి ఇతర నిర్ణయాలలో మీ భాగస్వామికి వ్యతిరేకంగా వెళ్ళడం అనేది చేయవద్దు. భాగస్వామి యొక్క ఏదైనా నిర్ణయంపై మీకు అభ్యంతరాలు ఉన్నప్పటికీ మీరు అబద్ధం చెప్పడం ద్వారా వారి విశ్వాసాన్ని పెంచవచ్చు. దీని తర్వాత మీ భాగస్వామితో వారి నిర్ణయాలతో సంబంధం ఉన్న ప్రయోజనాలను మరియు అప్రయోజనాలను ప్రేమగా వివరించండి. అంటే కొన్నిసార్లు జంటల్లో ఒకరు తమ భాగస్వామి యొక్క నిర్ణయాలు, తమ భాగస్వామి యొక్క వంటలు లేదా మరే ఇతర విషయాలను నచ్చకపోతే వెంటనే వాటిని విమర్శించేస్తూ ఉంటారు. వాటి లోపాలను ఎత్తి చూపిస్తూ ఉంటారు. దీనివల్ల మీ భాగస్వామి నొచ్చుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీ బంధం కాస్త బలహీనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు మీ భాగస్వామి యొక్క ప్రవర్తన కానీ, మీ భాగస్వామి యొక్క నిర్ణయాలు కానీ, మీ భాగస్వామి యొక్క వంటలు కానీ, మరి ఏదైనా సలహాలు, సూచనలు మీకు నచ్చినా నచ్చకపోయినా పైకి మాత్రం బాగున్నాయి
అని చెప్పడం వల్ల వారి మనసు తేలికపడుతుంది, సంతోషపడుతుంది. ఇది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమను మరింత పెంచుతుంది. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా? భాగస్వామికి కొన్ని అబద్ధాలు చెప్పడం ద్వారా మీ ప్రేమను పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.